ఇచ్చిన తేజస్సు అందరినీ ఆకర్షిస్తుంది. మంచివారితో కలిసి ఉండండి, కాని ఇతరులను ఇష్టపడకున్నా వారిని ద్వేషించడం మాత్రం చేయకండి. సకాలంలో కావలసినంత వరకు సరైన వ్యక్తులపైన, సరైన విషయంలో కోపం చేసుకునే వ్యక్తి ప్రశంసింపబడతాడు. కామన్నకు మించిన వ్యాధి, భ్రాంతికి మించిన శత్రువు, కోపానికి మించిన అగ్ని, విద్యకు మించిన ఆనందం వేరొకటి లేదు. తృప్తితో నిన్ను నీవు బలపరచుకో, అది ఎవరూ జయించలేని కోట. అనుభవమే అన్ని విజయాలకు మూలం. చిన్న పాఠకుడిగానే ప్రతి పెద్ద రచయిత ప్రారంభిస్తాడు. రహస్యమనేది మీలో మీరు దాచుకున్నంతసేపు అది మీకు బానిస, బయటకు వదిలారా అది మీకు యజమాని. మీరు తప్పనిసరిగా చేయాల్సిన పనిని చిరునవ్వుతో చేయడం అన్నది సహకారం అవుతుంది. నిజాయితీని కోల్పోయిన వ్యక్తి వద్ద కోల్పోవడానికి మరేమీ మిగిలి ఉండదు. క్షమతో కోపాన్ని, వినయంతో గర్వాన్ని, ముక్కుకు సూటిగా పోయే గుణంతో మోసాన్ని, సంతృప్తితో దురాశను జయించండి. జీవించడం అన్నది ముఖ్యం కాదు, ఈ కొద్ది జీవితంలో మనం ఏమి చేశామన్నది ముఖ్యం. దిగులు దౌడుతీసే గుర్రంలాంటిది. దౌడు తీస్తూనే ఉంటుందే కాని అది మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్లదు. మనిషి పట్ల మనిషికున్న అమానుషత్వం లెక్కలేనంత వేల మందిని విచారపడేలా చేస్తుంది. కళ పొడవైనది, జీవితం కురచైనది. విశ్వాసం, ఉత్సాహం అన్నవి గెలుపు రెక్కలవుతాయి. అజ్ఞానం నుండే భయం అన్నది ఎల్లప్పుడూ మొలకెత్తుతుంటుంది. చేసిన తప్పుడు పనులను గురించి చెప్పి పశ్చాత్తాప పడటం అన్నది మంచి పనికి శ్రీకారం చుట్టే మంచి పని అవుతుంది. మీ హృదయాన్ని కరోనా, ప్రేమతో ఉప్పొంగించుకోండి. ఒంటరిగా నిలబడిన మనిషే ప్రపంచంలో దృఢమైన వ్యక్తి. శారీరక రోగాల కంటే మానసిక రుగ్మతలు ఎక్కువ హానిని కలిగిస్తాయి. పుస్తకాలను చదవాలనే కోరిక ఉన్నవారు ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండగలుగుతారు. రాబోయే కష్టాన్ని దర్శించండి, అదే దానిని సగం దూరం చేసుకోవడం అవుతుంది. వినయం గొప్పతనాన్ని ప్రకటిస్తుంది. వివిధ విషయాలకు సంబంధించినంతవరకు అందరూ అవివేకులే. నూనె లేని దీపం వెలగనట్లే భగవంతుడు లేని మనిషి జీవించలేడు. పుస్తకం విలువను ధరకాదు, దాని ఉపయోగం నిర్ణయిస్తుంది. చెడ్డను నాటితే దక్కేది దుఃఖమే. ఈ రోజు దొరికే గుడ్డు కంటే రేపు దొరికే కోడి మంచిది. మీరు మంచివారు మాత్రమే కాదు, మంచికి కూడా కారకులు. మంచివాడు బతకడానికి తింటే చెడ్డవాడు తినడానికి బతుకుతాడు. నిరాడంబరమైన, యథార్థమైన వ్యక్తే నిజంగా గొప్ప వ్యక్తి. మనిషి వలన దేవుడు ఇంకా నిరుత్సాహపడలేదన్న దేవుడి సందేశాన్ని ప్రతి శిశువు తనతో తీసుకువస్తుంది. అహంకారం సృష్టించే చీకటిని ఛేదించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. మహాత్మాగాంధీ. విజయం గురించే ఎక్కువగా ఆలోచించండి, దారి మాత్రం తెలిసి వాహనం నడిపే కళ తెలియని వ్యక్తిని విమర్శకుడు అంటారు. కొద్ది కోరికలతో, చిన్న విషయాలతో తృప్తి పడటమే ఉత్తముని లక్షణం. ఓటమి అన్నది గెలుపుకు మీరు చెల్లించే ట్యూషన్ ఫీజు. తుఫానులో చేసిన ప్రమాణాలను ప్రశాంతంలో మరచిపోతాం. ఆశావాది గులాబీను చూస్తే నిరాశావాది ముల్లును చూస్తాడు. అనుభవమే అన్ని విజయాలకు మూలం. అలవాటు మానవ స్వభావాన్ని నియంత్రించే చట్టం. కార్లైల్. మనలో తప్పులు లేకపోతే ఇతరుల తప్పులను ఎత్తిచూపడానికి అంత ఉత్సాహపడము. లోబికి నాలుగు దిక్కులా నష్టం. సమకాలికులు మనిషి అర్హతను కాదు మనిషిని ప్రశంసిస్తారు. కాని భావితరాలు మనిషిని కాదు మనిషి అర్హతను ప్రశంసిస్తాయి.